వెల్కమ్ టు E6 టీవీ. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాను సమగ్రంగా ప్రక్షాళన చేయడంపై ఇప్పుడు కాంగ్రెస్ కూటమి పార్టీలు ఫైర్ అవుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలను కూడా స్తంభింపజేయడానికి రెడీ అయ్యాయని తొలి రోజే స్పష్టమైంది. అసలు సర్ వల్ల ఈ పార్టీలకు వస్తున్న ఇబ్బంది ఏమిటనేది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఎందుకంటే అర్హులైన వారు ఒక్కరు ఓటు కూడా గల్లంతు కాదని ఈసీ స్పష్టత ఇచ్చింది. ఇక బీహార్లో తాము అర్హులమని, తమ ఓట్లు గల్లంతయిందని ఒక్క ఓటరు కూడా ఫిర్యాదు చేయలేదు. మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఓటర్ల జాబితాలో లోపాల వల్ల ఓటింగ్ శాతంలో తేడాలు వస్తున్నాయి. చనిపోయిన వారు, శాశ్వతంగా వలసపోయిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండటం వల్ల పర్సంటేజీ తగ్గుతుంది. అదే సమయంలో సరిహద్దు రాష్ట్రాల్లో బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన వారు తిష్ట వేసి ఓటర్లుగా మారుతున్నారు. దేశం మనది, వాళ్లు ఓటర్లైతే ఎలా ఉంటుంది? అందుకే అనర్హులైన వారిని తొలగించేందుకు సిద్ధమయ్యారు. దీన్ని కూడా విపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. ఎలాగైనా అడ్డుకోవాలని అంటున్నాయి. పని ఒత్తిడితో బూత్ లెవెల్ ఆఫీసర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు 30 మంది చనిపోయారని, సర్ ప్రక్రియను ఆపేయాలని అంటున్నారు. అయితే పని ఒత్తిడి తగ్గించడానికి పనిని ఆపాల్సిన పని లేదు. యూపీలో ప్రస్తుతం ఎక్కువ వివాదం రేగుతుంది. బెంగాల్లో చాలా మంది బంగ్లాదేశీలు వెనక్కి వెళ్లిపోతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక బంగ్లాదేశ్, అసంతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇతర దేశాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున అక్రమంగా వలస వచ్చారు. వారంతా ఇక్కడికి ధృవీకరణ పత్రాలు పొంది ఓటర్లుగా మారుతున్నారు. వారిని సమర్థించి వారికి ఓటు ఉండాల్సిందే అంటే అది దేశానికి నష్టం చేసినట్లే అవుతుంది. ఈ వివాదం 2026లో జరగనున్న పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు ఎన్నికలకు సర్ ప్రక్రియ కీలకం. అక్కడ బెంగాల్, తమిళనాడులో అధికార పార్టీలు స్థానిక పార్టీలే. బీఎల్ఓలు అంతా వారి ఆధీనంలోనే ఉంటారు. అయినా ఈ ప్రక్రియ వద్దని అంటున్నారు. ఓట్ చోరీ పేరుతో రాహుల్ గాంధీ చేసిన రాజకీయం తేలిపోయింది. ప్రజలు పట్టించుకోలేదు. ఇప్పుడు సర్ ప్రక్రియను ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించలేక రాజకీయం చేసి ప్రజల వద్ద చులకనవుతున్నారు. సర్ అనేది మంచి పాలన, సంస్కరణగా నిలుస్తుంది. దాన్ని అన్ని పార్టీలు ఆహ్వానిస్తేనే మంచిది. లేకపోతే ప్రజలు ఆయా పార్టీల్ని వ్యతిరేకిస్తారు.